ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దైవజనులు డాక్టర్ ఐజే గారికి, పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. అలాగే రెవరెండ్ చిట్టుబాబు గారికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి సంఘ కాపరి గారు పాస్టర్ జోనతన్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే సంఘ పెద్దలకు, విశ్వాసులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ సమయంలో ఒక్క నిమిషం నేను గుర్తు చేస్తానండి. రెవరెండ్ శ్యామబాబు గారు ఈ సంఘ కాపరి మన మధ్య లేరు. బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తాను. 2వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథంలో ప్రియులర్ ఒక మాట ఉంటుంది. ఇక్కడ ప్రియులర్ ఎలీషా విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, కొందరకు శవమును పాతి పెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా, దింపిన ఆ శవము ఎలీషా సైన్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ విషయం కొరకు ఆలోచిస్తూ ఉన్నాను. దైవజనుడు ఇక్కడ లేరు కానీ, మన మధ్యలో లేరు కానీ, ఆయన ఆనవాళ్ళు ఇక్కడ ఉన్నాయి, ఆయన ఆలోచనలు ఇక్కడ ఉన్నాయి, ఆయన ఆత్మ ఇక్కడే ఉంది అని చెప్పడానికి ఎటువంటి సందేహము లేదు. ఆయన ఆలోచనలే ఇక్కడే ఉన్నాయండి. సంఘం కొరకు ఆలోచిస్తూ ఉన్నారు. నేను అనుకుంటున్నాను ఆయన పరలోకంలో ఉన్నా కూడా, దేవుని సన్నిధిలో ఉన్నా అక్కడి నుంచి దీని కొరకు ఆలోచిస్తూ ఉన్నారు. అనేక సార్లు నేను చెప్తూ ఉన్నాను ఏంటంటే, సంఘ కాపరి ఎంతో మరి బాధ్యత కలిగిన సంఘ కాపరి అంటూ ఉన్నాడు. ఆయన కొరకు చెప్పాలంటే చాలా సమయం పడుతుంది ప్రియులరా. నేను ఎక్కువ సమయాన్ని ఆయన బ్రతికున్నప్పుడు ఇంకా ఎక్కువ సన్నిహితంగా ఉండలేకపోయానే అనే ఆ బాధ నాలో ఉంది. ఇంకా దగ్గరగా నేను ఉంటే ఎన్నో నేర్చుకునేవాడిని, ఇంకా దగ్గరగా సహవాసం చేసి ఉండాల్సింది, ఇంకా ఎక్కువగా ట్రావెల్ చేసి ఉండాల్సింది ఆయనతో. అదే నేను నాకున్న పరిస్థితులను బట్టి, అప్పుడున్న పరిస్థితులను బట్టి ఎక్కువ ట్రావెల్ చేయలేకపోయాను ఆయనతో, ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోలేకపోయాను. ఏదేమైనా ఆయన లేకుండా కూడా పరిశుద్ధాత్మదేవుడు ఆయన కొరకు అనేక విషయాలు నాతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన వదిలిన వెళ్ళిన బాధ్యతలు అవకాశాన్ని బట్టి, అవసరం వచ్చినప్పుడు అవకాశాన్ని బట్టి సమయ సందర్భంగా పాల్గొవాలని నేను భావిస్తున్నాను. హల్లెలూయా. నాకు పిల్లలు శ్యామబాబు గారు మనసులో ఉన్న కొన్ని విషయాలను నేను మీతో పంచుకోవాలని అనుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సంఘమా, ఎలా ఉన్నారు? నేను చాలా బిజీగా ఉన్నాను పరలోకంలో. ఈరోజు ఆరాధనలో మీతో పాటు పాలుగోవాలని వచ్చాను. భీమయ్య, బెంజమిన్, క్రిస్టోఫర్, సంపత్, పావ్లు, దీనమ్మ, నాగమ్మ, కుమారి, సండే స్కూల్ టీచర్ శ్వేత, సుజాత, రేఖ, దయామణి అమ్మ, లత, కనకమ్మ, ప్రమిళ, భాగ్య, శరత్, వినోద్, లాజార్, మణి, ప్రసన్న, గణేష్, చంతి, రాగమ్మ, జయంతి, షర్మిల, ప్రవీణ, ప్రశాంతి, జేమ్స్, రాజమ్మ, డేవిడ్, థిమ్మమ్మ, భీమమ్మ. అందరూ ఎలా ఉన్నారు? ఇంకా చాలా మంది ఉన్నారు. మీ అందరి కోసం నేను ప్రే చేస్తున్నాను. ఇంకా కొంతమంది కనిపించడం లేదు. వారు ఎక్కడా? నాతోటి దైవజనులు చిట్టి బాబు గారు, ప్రభు, దయామణి, జోనథన్ వస్తున్నారు కదా. వస్తున్నందుకు మీకు వందనాలు. నా భార్య ధనా కుమారి, నా పిల్లలు బ్లేస్సీ, బ్రైటీ కోసం ప్రేయర్ చేయండి. నేను చాలా బిజీగా ఉన్నాను హెవెన్ మినిస్ట్రీలో. అందరూ సంతోషంగా ఉండండి. చర్చ్ మానాకండి. చూసారా, నమ్ముతా నీవులనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. ఎవరి బాధ్యత వారు చేయండి. మార్లా కలుస్తాను. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నేను ఈ వీడియోని షేర్ చేస్తాను. గ్రూప్లో చూడండి. ఇది ఇప్పుడు చూసారు, మీకు అర్థం అవ్వలేదు అనుకుంటాను. ఒకవేళ మరలా మీరు వెళ్ళిన తర్వాత వీడియో చూడండి. రాత్రి ప్రియులర్ మేము అనుకుంటూ ఉన్నాం, చాలా విషయాలు ఆలోచిస్తూ ఉన్నప్పుడు మా పెద్ద పాప వీడియోని చేసింది. శ్యామబాబు గారు ఏమనుకుంటారు, ఆయన మనసులో ఏముందనే విషయాలు నేను రాశాను. ఆమె
నా పెద్ద కుమార్తె స్పందన శ్యాంబాబు గారి ఫోటోతో ఆయన మాట్లాడినట్టుగా ఇప్పుడు వచ్చిన టెక్నాలజీతో ఆయన చేయడం జరిగింది. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ సమయాన్ని నేను తిరిగి పాస్టర్ గారికి అప్పగిస్తాను. ఈ సమయంలో మరి కొన్ని నిమిషాల్లో చిట్టుబా పాస్టర్ గారు పంచుకుంటారు. హల్లెలూయా. శ్యాంబాబు గారికి ఎంతమంది తెలుసు? సో కొత్తగా వచ్చిన వాళ్ళకి కొంతమందికి తెలియకపోవచ్చు. ఏదేమైనప్పటికీ మరి ఈరోజు ఈ యొక్క సిలోయ బ్యాప్టిస్ట్ చర్చి వ్యవస్థాపకులు రాత్రులు పగళ్ళు కష్టపడి ప్రయాసపడి ఈ మందిరాన్ని నిర్మాణం చేసి సంఘాన్ని మరి అభివృద్ధిలోనికి తీసుకొచ్చినటువంటి రెవరెండ్ ముద్దా శ్యాంబాబు గారు మరి ప్రభునందు నిద్రించి సుమారు 9 సంవత్సరాలు అవుతుంది. అవునా? సుమారు 9 సంవత్సరాలు అవుతుంది. నేను అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ 10 years సెలబ్రేషన్. సో ఏదేమైనప్పటికీ ఈరోజు ముద్దా శ్యాంబాబు గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఏర్పాటు చేయబడిన ఈ యొక్క మెమోరియల్ సర్వీస్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా పాస్టర్ ప్రభు పాల్ గారు ఫోన్ చేశారు, బ్రదర్ ఇలా ఐజయ్ గారు వస్తున్నారు సిటీకి, ఇంకో 2 చర్చెస్లో మాట్లాడుతున్నారు, మరి వారు మన చర్చికి రావచ్చానంటే నేను అన్నాను 100కు 100% అయ్యగారిని వెల్కమ్ చేస్తున్నాము అన్న. గట్టిగా చెప్పలు కూడా దేవున్నారు. నేను బైబిల్లో నుంచి ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. నాకు ఈరోజు ఉదయకాలం ఈ చాప్టర్ చదువుతుంటే దేవుడు మాట్లాడేటువంటి ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడు. అతనికి దృష్టిమాంద్యం లేదు, అతనికి సత్తువ తగ్గలేదు. ఇశ్రాయేలు మోయాబు మైదానములో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సల్పగా మోషేను కూర్చున్న దుఃఖము సలిపిన దినములో సమాప్తమాయను. మోషే తన చేతులను నూను కుమారుని యెహోషువ మీద ఉంచి ఉండను కనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. కాబట్టి ఇశ్రాయేలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బహుశా మీకు అందరికీ మోషే గురించి చాలా తెలుసు నేను అనుకుంటున్నాను. ఈ మోషే ఫస్ట్ దేవుడు పిలిచినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నేను నత్తివాడను, నేను పనికి రాను అన్నాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే, లేదు నాకు నువ్వే కావాలి అన్నాడు. ఎవరికి ఏ వీక్నెస్ ఉంటుందో, నేను దేవునికి నాకు చదువు రాదు, నేను పనికి రాను, లేకుంటే నేను ప్రార్థన చేయలేను, నేను పనికి రాను, నేను ఏ పని చేయలేను, నేను పనికి రాను అనుకుంటారు చూసినరా. దేవుడు ఏం చేస్తాడంటే, అట్లాంటి వాళ్ళు నేను నాకు కావాలి అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. ఈ మోషేను దేవుడు పిలిచి ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించి ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించి కనాను దేశానికి నడిపించాడు. కానీ మోషే ఆ పాలు తేనెలు ప్రవహించే కనాను దేశములో ప్రవేశింప లేదు. మోషే ఒక ప్లేస్లో చనిపోయాడు. ఆ ప్లేసు నెబో పర్వతం. ఆ నెబో పర్వతం మీదకి, ఆ నెబో పర్వతం ఇజ్రాయెల్ దేశంలో లేదు, అది సిరియా దేశంలో ఉంది. ఆ సిరియా దేశంలో నెబో పర్వతం దగ్గరికి తీసుకొచ్చి శిఖరం మీదికి తీసుకెళ్ళి ఇజ్రాయెల్ దేశాన్ని చూపించాడట దేవుడు మోషేకు. చూపించి అగో ఆ చక్కని ఎడారిలాగా ఉంది చూసినా, అదే ఇజ్రాయెల్ దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం. నేను వాగ్దానం చేశాను అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి ఈ దేశం ఇస్తా అని వాగ్దానం చేశాను. ఆ వాగ్దానం చేసిన దేశం అది. కానీ నువ్వు కళ్ళుతో చూస్తున్నావు, నువ్వు ప్రవేశింపకూడదు. ఆ నది దాటి నువ్వు అవతలికి వెళ్ళడానికి వీలు లేదు అన్న. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ బైబిల్లో ఇదే అధ్యాయం మీరు ఇంటికి చదవండి. మోషే 120 సంవత్సరాల వయసులో చనిపోయాడు. దేవుడు మోషేను నెబో పర్వతం మీద ఎక్కడో సమాధి చేశాడు. ఇప్పటికి కూడా ఎత్తుకుతే ఆ సమాధి దొరకదట, ఎవరికి దొరకదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ బైబిల్ రాశాడు. నేను చెప్పదలుచుకున్న మాట ఒకటి ఏంటంటే, మోషే వెళ్ళిపోయే ముందు తన శిష్యుడు అనుకోవచ్చు, ఒక మాటలో చెప్పాలంటే యెహోషువ మీద, నూను కుమారుని యెహోషువ మీద తన 2 చేతులు నుంచి అభిషేకించాడు. అంటే మోషే వెళ్ళిపోయిన మరుక్షణం నుంచి యెహోషువ నడిపిస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రజల్ని.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిలోయం బ్యాప్టిస్ట్ చర్చిని నిర్మాణం చేసినటువంటి ముద్దా శ్యాంబాబు గారు వెళ్ళిపోయారు మోసేలాగా. కానీ ఒక విషయం ఏంటంటే ఆయన విడిచిపెట్టిన వారు చాలా మంది ఉన్నారు. సంఘ పెద్దలు కావచ్చు, ఇక్కడ ఉన్న కొంతమంది పాస్టర్స్, ప్రభు గారు కావచ్చు, జోనతన్ గారు కావచ్చు, నేను కావచ్చు, మేమందరం ఉన్నాం. సో బైబిల్ ఏమంటుందంటే ఆయన వెళ్ళిపోయినా కూడా నడుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సిలోయం బ్యాప్టిస్ట్ చర్చిని ఇంకా అద్భుతంగా నడిపించాలని నా ఆశ, నా ప్రార్థన. నేను చిన్న ప్రార్థన చేస్తాను. అందరి కళ్ళు మూసుకుని రచితే చిన్న ప్రార్థన చేస్తాను. మరలా యోనాథన్ గారికి ఇస్తాను. ఒక చిన్న కోరస్ పాడి అయ్యగారికి వాక్యానికి ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుల తండ్రి, పరలోకము ప్రియ దేవానికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మరొక ఆదివారం దినమునైనా ముఖ్యంగా నీ దాసులు రెవరెండ్ ముద్దా శ్యాంబాబు గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాయన. ఏర్పాటు చేయబడిన ఈ మెమోరియల్ కూడికని బట్టి నీకు స్తోత్రం తీసుకుంటున్నాను. ఈ మెమోరియల్లో పాల్గొన్న ప్రతి వ్యక్తిని బట్టి నీకు స్తోత్రం తీసుకుంటున్నాను. నీ దాసుడు నిలబడి కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని ప్రకటించేందుకు ప్రభు మాతో సూటిగా మాట్లాడమని, నీ దాసుడి అంతరంగములో ఉంచినటువంటి వాక్కును మాకు వినిపించమని నీ నామాన్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామములో ఈ పగటి వేళ, పరిశుద్ధ దినపు వేళ ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే దైవ సేవకులు మరి శ్యాంబాబు గారి యొక్క జ్ఞాపకార్థ ఆదరణ కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ మరి ముందుగా శుభాలు ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. గత సంవత్సరం మరి నేను మీటింగ్స్కి రావడం జరిగింది. దేవుడు ఈ సంవత్సరం అంతా మనం కాపాడి మనల్ని ఈరోజు మరలా ఆరాధనలో పాల్గొనటానికి, మరి జ్ఞాపకార్థ కూడికలో కుటుంబాన్ని, సంఘాన్ని ఆదరించడానికి, సో దేవుడిచ్చిన ఈ మంచి అవకాశం కొరకు ముందుగా నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. తర్వాత సంఘ కాపరి గారికి, కుటుంబానికి, అలాగే మరి దైవ సేవకులు చిట్టుబాబాయ్ గారు, తర్వాత ప్రభుపాల్ గారు, ఆ తర్వాత శ్యాంబాబు గారి కుటుంబం ప్లస్ సంఘం, సంఘ పెద్దలు అందరికి కూడా నేను ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వీళ్ళారా, ఈ ఫిలిం నగర్ సిలోయం బ్యాప్టిస్ట్ చర్చి అనేది మరి శ్యాంబాబు గారు ఎంతో కష్టపడి ఆయన కృషి చేసి శ్రమించి మొదట ఇక్కడ సంఘాన్ని స్థాపించడం జరిగింది. మరి ఇక్కడ సంఘాన్ని స్థాపించడం అంటే సామాన్యమైన విషయం కాదు. మరి ఎంతో 1000 ప్రయాసాలకు వచ్చి మొత్తానికి సంఘాన్ని స్థాపించారు. ఆ తర్వాత వారు ఉన్నంతకాలం ఒకవైపు జాబ్ చేసుకుంటూ కష్టపడి నమ్మకంగా ఈ సంఘాన్ని నడిపించారు. వారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. మరి ఇప్పటికి 9 సంవత్సరాలైనా ఎన్ని ఆటంకాలు, పరిస్థితులు ఎలా ఉన్నా సంఘం నడిపించబడుతూ వస్తుంది. ఈ సంఘం ఇంకా దినదినం అభివృద్ధి చెందుచు ఒక చెట్టు వలె ఫలిస్తూ ప్రభువు రాకడ వరకు ఈ సంఘం ఇంకా ఫలాభివృద్ధి పొందాలని, ఓ చెట్టు వలె ఫలించాలని నేను సంఘానికి శుభాలు తెలియపరుస్తున్నాను. అలాగే సంఘానికి, కుటుంబానికి కూడా ఆదరణ తెలియపరుస్తున్నాం. వారు లేనటువంటి లోటు తీర్చబడాలని ఆశిస్తున్నాం. మరి ఈ సమయంలో ఈ లోకంలో ఉన్నటువంటి మనం ఏం చేయాలి, మన బాధ్యత ఏంటి, మనం ఎలాగా దేవుని కొరకు బ్రతకాలి అనేది ఈరోజు వాక్యముల నుండి కొద్ది నిమిషాలు మాట్లాడబోతున్నాను. దైవ సేవకులు గంట అన్నారు, నేను ఇంకా 30 గంటల లోపే చూడటానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనకు సమయం, సందర్భం అవసరం కాబట్టి మరి సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని క్లుప్తంగా సందేశం అందించి తర్వాత ఈ ఆరాధన మనం ముగింపు తీసుకొచ్చుకుందాం. సమయాన్ని, సందర్భాన్ని, అవసరత ఈ 3 దృష్టిలో పెట్టుకొని నా మెసేజ్ ఉండిద్ది. ఎక్కడైనా సరే సమయము, సందర్భం, అవసరత ఉంటుంది. సో మనం దేవుడి వాక్యంలోకి వెళతాం. మరొకసారి సంఘస్థులందరికీ నేను మనవి చేస్తున్నాను, గమనించండి. శ్యాంబాబాయ్ గారు ఉన్నప్పుడు ఎలాగైతే మనం సంఘాన్ని ప్రేమిస్తూ సంఘంలో నమ్మకంగా స్థిరంగా ఉన్నామో అదే విషయాన్ని గమనించుకొని రాకడొచ్చేంత వరకు ఈ సంఘం అలాగే స్థిరంగా ఉండాలి. వారు ఏర్పాటు చేసినటువంటి ఈ సంఘం బండ మీద కట్టబడినటువంటి సంఘంగా ఉండి అభివృద్ధి చెందాలని సంఘానికి నేను శుభాలు తెలియపరుస్తాను. దేవుని స్తోత్రాలు. కాబట్టి ఫిలిం నగర్ బ్యాప్టిస్ట్ చర్చి అంటే ఇది ప్రభు రాకడలో ఎత్తబడే సంఘములాగా ఉండాలి. మరి నాకు కూడా అవకాశం కుదిరినప్పుడు అప్పుడప్పుడు ఈ సంఘాన్ని గుర్తు చేసుకొని ఇటు మీటింగ్స్లో కావచ్చు, ఆరాధనలో కావచ్చు, అప్పుడప్పుడు మేము పలకరించడానికి వస్తున్నాం. దాన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ప్రభుపాల్ గారి ద్వారా విషయాలను తెలుసుకుంటుంటాం.
అప్పుడు కుమారక్క ఉండేవారు, వారు కూడా విషయాలు చెప్పేవాళ్ళు, వారు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఎక్కడున్నా అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటాం. సంఘం ఎలా ఉంది, ఎవరు ఎట్టున్నారు ఏంటని అలా అడుగుతుంటాం. సో ఈరోజు నేను పాస్టర్ గారు వచ్చాం. సో కుటుంబానికి సంఘానికి కూడా నేను ఆదరణ తెలియపరుస్తూ వాక్యంలోకి వచ్చేస్తున్నాను. గమనించండి. మరొక చిన్న ప్రకటన ఏంటంటే, మీరు ఇంకా ఆత్మీయంగా బలపరచబడటానికి ప్రతి గురువారం ఉదయం 6 గంటలకి ఆరాధన టీవీలో నా వర్తమానాలు వస్తే మీరు చూడవచ్చు. అలాగే క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ కూడా దయచేసి మీరంతా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి. ఆ ఛానల్ మీకు ఉపయోగపడాలనేది మా ఉద్దేశం. క్రీస్తు రాకడ ధ్వని ఈ ఛానల్ మీరు ఉపయోగించుకొని బలపరచబడాలని నేను మనవి చేస్తూ, కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా తెలియపరుస్తూ వర్తమానంలోకి వచ్చేస్తున్నాను. దేవుని వాక్యం కొరకు మన మనసులను సిద్ధం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఫిల్మ్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చిలో ఆరాధనలో, అలాగే దైవ సేవకులు శ్యాంబాబు గారి 9వ జ్ఞాపకార్థ కూడికలో మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరిచ్చిన ఈ మంచి అవకాశం కొరకు ముందుగా మీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు పాటల పరిచర్యలో, ఆరాధనలో, తర్వాత ఆదరణ మాటలు నడిపించినట్టు మీకు వందనాలు. ఇప్పుడు వాక్య పరిచర్యలో కూడా సహాయం చేయమని మనం చేస్తున్నాం. ఈరోజు దేవుని కొరకు భూమి మీద పరిచర్య చేయుట, ఈ అంశమును గురించి క్లుప్తంగా కొంత మేము ధ్యానం చేయబోతున్నాం. మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. మీ దాసుడు విడిచి వెళ్ళినటువంటి కుటుంబాన్ని ఆదరించి ఆయన లేని లోటు తీర్చమని మనం చేస్తున్నాం. అలాగే సంఘాన్ని కూడా బలపరచండి, ఆదరించండి ప్రభువా. నేను ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరి ద్వారా మీరు మహిమ తెచ్చుకోండి. ప్రతి ఒక్కరితో మీ వాక్యం ద్వారా మాట్లాడండి, బలపరచండి. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే ప్రియులారా, ఈ పగటి వేళ, ఈ అక్టోబర్ మాసములో 3వ పరిశుద్ధ దినపు వేళ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే శ్యాంబాబు గారి యొక్క జ్ఞాపకార్థ కూడి కూడా ఇందులో కలిపెట్టారు. సో చేరి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా తెలియపరుస్తూ మిమ్మల్ని వాక్య పరిచర్య కొరకు, వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశం దేవుని కొరకు భూమి మీద పరిచర్య చేయుట. అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను సింపుల్గా క్లుప్తంగానే చెప్తాను. దేవుని కొరకు ఈ భూమి మీద పరిచర్య చేయుట. ఓకే, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. వెరీ ఇంపార్టెంట్ బైబిల్లో. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. యేసుక్రీస్తు వారు ప్రార్థనలో ఈ మాట చెప్తున్నారు. ఇది యేసుక్రీస్తు వారు చెప్తున్న ప్రార్థన. నుండి వాక్యం చదివిన సందర్భం చెప్తా లోపలికి వస్తాను. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చాలు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన లేక అప్పగించిన పని, అది భూమి మీద సంపూర్ణముగా చేసి నిన్ను మహిమపరచితిని. ఎంత గొప్ప మాట అండి ఇది. దీని సందర్భం ఏంటో తెలుసా? ముందు సందర్భం చెప్పి లోపలికి వెళ్దాం. ఇది యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన. దీన్ని యాజక ప్రార్థన అని కూడా పిలుస్తారు. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 17వ అధ్యాయానికి స్పెషల్ ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు వారు యాజకుడిగా శిలువలో మరణించక ముందు చివరి రోజు చేసిన ప్రార్థన. అది మిగిలిన 3 సువార్తల్లో లేదు, యోహాను సువార్తలో ఉంది. బైబుల్ అంతట్లో ఇదే పెద్ద ప్రార్థన. ఈ అధ్యాయం అంతా ప్రార్థనే. ఇది బైబిల్లో స్పెషల్ అన్నమాట. యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలు జీవించారు, మనకు తెలుసు. అందులో 3.5 సంవత్సరాలు గొప్ప పరిచర్య చేశారు. దేవుని ప్రణాళిక ప్రకారం, దేవుని చిత్తానుసారంగా యేసుక్రీస్తు వారు పరిచర్య చేశారు. రేపు ఆయన శిలువలో మరణించడానికి వెళ్ళబోతున్నారు. అది వచ్చిన పని పూర్తవుతుంది.
ఈ భూలోకానికి ఒక రక్షకుడుగా ఉండటానికి వచ్చాడు. మానవ జాతిని రక్షించడానికి వచ్చాడు. రక్షణ ప్రణాళిక కోసం వచ్చాడు. ఒక వ్యక్తి రక్షణ పొందటానికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలో ఆ ఏర్పాట్లన్నీ యేసుక్రీస్తు వారు చేసేశారు. బాగా అర్థం చేసుకోండి. ఈ భూలోకంలో ఒక వ్యక్తి రక్షించబడటానికి, ఒక వ్యక్తి మోక్షములో ప్రవేశించటానికి ఏమేమి పనులు జరగాలో, ఏమేమి ఏర్పాట్లు చేయాలో అవన్నీ యేసుక్రీస్తు వారు చేసేశారు. అది అంటే ప్రపంచంలో ఎవరైనా రక్షణ పొందొచ్చు, ఎవరైనా పాప క్షమాపణ పొందొచ్చు, ఎస్, ఎవరైనా మోక్షంలో ప్రవేశించవచ్చు, దేవుని రాజ్యంలో ప్రవేశించవచ్చు. దానికి కావలసినటువంటి ఏర్పాట్లు యేసుక్రీస్తు వారు చేశారు. చేసి ఇక రేపు శిలువలో మరణించడానికి వెళుతున్నారు. ఆయన శిలువలో మరణిస్తే ప్రాజెక్టు పూర్తయిపోయింది. మానవ జాతికి రక్షణ ప్రణాళిక వచ్చేస్తుంది. అప్పుడు ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా రక్షణ పొందేటువంటి అవకాశం వచ్చింది. సో ఈ విధంగా యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు గొప్ప పరిచర్య చేసిన తర్వాత ఆ శిలువలో మరణించక ముందు ఆ చివరి రాత్రి చాలా సమయం తన శిష్యులతో గడిపాడు. ఎందుకంటే అది చివరి రాత్రి కదా, రేపు ఆయన శిలువలో మరణిస్తారు కదా, ఆ సంగతి ఆయనకి తెలుసు. అందుకని అది చివరి రాత్రి కనుక తన ప్రియమైన శిష్యులు 12 మంది అపోస్తులతో ఎక్కువ సమయం గడిపాడు. ఆ రాత్రి వారితో 3 స్థలాలకు తిప్పాడు ఆయన. మనసూరుకోక ఆ దుఃఖంతో వారిని ఓదార్చడానికి 3 స్థలాలకు తిప్పాడు. ఇదంతా బైబిల్లో మనం అర్థం చేసుకోవాలి. మొదటి స్థలం మేడగది, రెండవ స్థలం ఒలివల కొండ, మూడవ స్థలం గెత్సెమనే తోట. యేసుక్రీస్తు వారు శిలువలో మరణించే ముందు ఈ 3 స్థలాలకు తన శిష్యులు తిప్పాడు. ఆ రాత్రి వారితో చక్కగా సంభాషిస్తూ వారికి అన్ని విషయాలు చెప్తూ ముందు మేడగదిలో కొంత సమయం గడిపారు. అక్కడే వారు పస్కా పండుగ ఆచరించడం జరిగింది. అక్కడే ప్రభురాత్రి భోజనం సంస్కారం కూడా జరిగింది. అక్కడే ఆయన శిష్యుల పాదాలు కూడా కడిగారు. తర్వాత మేడగదిలో కొంత సమయం వారితో గడిపి, అది చివరి రోజు కాబట్టి ఆయన చనిపోతున్నాడు కనుక ఆ మేడగదిలో వారికి చెప్పాల్సిన విషయాలు మొత్తం చెప్పేశాడు మ్యాక్సిమం. ఆ తర్వాత ఇక్కడ మేడగదిలో కాదు, మళ్ళీ ప్రశాంతంగా తీసుకెళ్లాలని ఒలివల కొండ దగ్గరికి తీసుకెళ్ళాడు. మళ్ళీ అక్కడి నుంచి ఆ రాత్రే ఒలివల కొండ మీద కూడా కొంత సమయం తన శిష్యులతో సరదాగా గడిపాడు. ఒకవైపు ప్రేమ, ఒకవైపు దుఃఖం అన్ని మిళితమై ఉన్నాయి గడిపాడు. ఎందుకంటే ఎన్నోసార్లు వారు ఒలివల కొండ మీద గడిపేవాడు రాత్రి అంతా. ఆ రోజు యేసుప్రభు తన శిష్యులతో గడిపి చాలా ఏడ్చాడు. నేను ఒలివల కొండ మీద ఇదే కదా చివరి రాత్రి అని. నా శిష్యులు మరలా నేను చూడలేను కదా, రెండవ రాకడ వచ్చేంతవరకు ఈ శరీరంతో నా శిష్యుల్ని మరలా నేను చూడలేను కదా, మరలా ఈ సహవాసం ఉంటుందా, ఈ అనుభూతి ఎప్పుడు కలుగుతుందని ఆత్మలో చాలా దుఃఖపడుతూ ఒలివల కొండ మీద కొంత సమయం గడిపాడు. ఆ తర్వాత ప్రభు తట్టుకోలేకపోయాడు. మరలా కొండ దించి చిన్నగా రాత్రికి కిద్రోను వాగు దాటిచ్చాడు. రాత్రులు జనరల్గా ఎవరు వాగు దాటరు అనుకోండి, మరి పరిస్థితి అలాంటిది. కిద్రోను వాగు దాటిచ్చి గెత్సెమనే తోటలోకి తీసుకొచ్చేసాడు. ఆ గెత్సెమనే తోటలో కూడా శిష్యులతో కలిసి చాలాసేపు ప్రార్థన చేశాడు. నాతో కలిసి మీరు ప్రార్థన చేయండి, మేలుకోండి, ఒక్క గడియైనా మెలుగుగా ఉండలేరా? ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనం. మీరు శోధంలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి. ఇలాంటి విషయాలు చాలా చెప్పాడు. సో గెత్సెమనే తోటలో కొంత సమయం గడిచింది. ఆ శిష్యులతో మాట్లాడవలసిన మాటలన్నీ మాట్లాడిన తర్వాత ఇక వారిని కూడా వదిలిపెట్టి ఇంకా ఒక్కడే వెళ్ళిపోయాడు లోపలికి. అసలు చూడండి, అంటే మనం బైబిల్లో చదువుతాం కానీ ఎప్పుడు పట్టించుకోము. బైబిల్ చదవటం, ప్రసంగాలు వింటమే కానీ దాన్ని ప్రాక్టికల్గా ఆలోచించాలి, ప్రాక్టికల్గా హిస్టారికల్గా ఆలోచించాలి. వాక్యాన్ని ప్రసంగించటం కాదు, వాక్యాన్ని వ్యాఖ్యానించాలి, వాక్యాన్ని ధ్యానించాలి. సో మొదట మేడగది అనుభవం దాటిపోయింది. సమయం దగ్గరికి వచ్చే కొద్దీ స్థలాలు తిప్పుతున్నాడు ఆయన. అక్కడి నుంచి ఒలివల కొండ, మళ్ళీ ఒలివల కొండ దగ్గర నుంచి గెత్సెమనే తోట. ఆ గెత్సెమనే తోట ఆయనకి చాలా ఇష్టం, ఎందుకంటే ప్రార్థనా తోట. అక్కడికి వచ్చి శిష్యులతో కొంత సమయం గడిపి ప్రార్థన చేశాడు. ఆ తర్వాత
ఇంకా దుఃఖాన్ని తట్టుకోలేక యేసు ప్రభు శిష్యుని కూడా వదిలిపెట్టి ఇంకా ఒంటరికి వెళ్ళిపోయాడు. అక్కడ విషయం ఏంటి తెలుసిన, 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా అప్పటికే బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి. మిగతా 11 మందిలో 8 మంది శిష్యుని ఒక చోట పెట్టాడు, ఇంకొంచెం దూరంగా వెళ్ళాడు. 3 శిష్యుని తీసుకెళ్ళాడు. వాళ్ళ 3 కూడా ఇంకో ఒక చోట పెట్టి ఇంకా దూరంగా వెళ్ళిపోయాడు. ఒక్కడే వెళ్ళిపోయాడు. ఇక అంటే చివరి గడియలవి, ఆయన భూలోకాన్ని వదిలిపెట్టి వెళ్ళుచున్న గడియలవి. ఆయనకు అర్థమైపోతుంది, మరికొద్ది సేపట్లో నా శరీరంలో నుంచి నా ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. నేను మనిషి కుమారుడుగా ఈ లోకయాత్ర ముగించుకుంటాను. ఇది నా ఆత్మీయ యాత్ర, శారీరక యాత్ర ముగిసిపోతుంది అని ఆలోచించుకొని ఆ 3 శిష్యుని కూడా ప్రక్కన పెట్టేసి మీరు కూడా ఇక్కడే ఉండండి అని చెప్పి ఇంకా దుఃఖాన్ని తట్టుకోలేక ఒక్కడే ఇంకా దూరం వెళ్ళిపోయాడు. ఇంకా దూరం వెళ్ళిపోయి బోర్లుగా పొనుకొని భయంకరంగా ఏడ్చాడు ప్రభు. చాలా ఏడ్చాడు. తాను మానవ జాతిని రక్షించడానికి వచ్చాడు. రక్షణ ప్రణాళిక పూర్తి అవుతుంది, ప్రాజెక్ట్ అయిపోతుంది. రేపు సిలువలో మరణించడానికి సిద్ధపడుతున్నాడు. అలాగే తన శిష్యుని కూడా సిద్ధపరిచాడు. ఎందుకు? తన తర్వాత పని కొనసాగించడానికి. అందుకే అపోస్తులను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ప్రియ శిష్యులు 3 కొంచెం ఇంకా లోపలికి తీసుకెళ్ళాడు పర్సనల్గా. ఆ తర్వాత వారిని కూడా అక్కడ వదిలేశాడు. ఇంక ఒక్కడే వెళ్ళి భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దాని గురించి బైబిల్లో 2 మాటలు చెప్పారు. ఒకటేంటంటే, ఆయన ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట రక్త బిందువులుగా మారింది అనే మాట ఉపయోగించబడింది. ఆయన అలాగే ఏడుస్తూ అంత యాంగ్జైటీగా ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చెమట రక్త బిందువులుగా మార్చబడింది అన్నమాట. అంటే ఇది సైంటిఫిక్గా మనం ఆలోచిస్తే మన శరీరంలో నుంచి వచ్చేటువంటి చెమటే రక్తంగా వస్తే ఎలా ఉండితో ఊహించుకోండి. మన శరీరం అంతా స్వేదరంధ్రాలు ఉంటాయి. ఆ స్వేదరంధ్రాల ద్వారా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఎందుకంటే శరీరంలో ఉన్న మలినమైనటువంటి నీరంతా చెమట రూపంలో బయటకు వచ్చింది అనమాట. ఇది శరీరం మొత్తం పెట్టాడు దేవుడు రంధ్రాలు, స్వేద రంధ్రాలు అంటారు. ఈ రంధ్రాలకు ఉన్న స్పెషల్ ఏంటంటే లోపల నుంచి బయటికి వెళ్తానికి ఛాన్స్ ఉంది, కానీ బయట నుంచి లోపలికి వెళ్తానికి ఛాన్స్ లేదు. అసలు దేవుడే తమాషా దేవుడు, విచిత్రమైన దేవుడు. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, అరే ఒంటి నిండా స్వేద రంధ్రాలు పెట్టాడు, బాగానే ఉంది, లోపల నుంచి బయటకు వస్తుంది, మరి బయట నుంచి కూడా లోపలికి వెళ్ళిద్దా? మరి రంధ్రం ఉన్నప్పుడు 2 వైపుల నుంచి ఉండాలిగా సోర్సు, అంతే కదా. రంధ్రం అంటే ఎటు నుంచి ఎటైనా పోవచ్చు. కానీ దేవుడు పెట్టిన విచిత్రమైన సృష్టి ఏంటంటే ఈ స్వేద రంధ్రాల్లో లోపల నుంచి బయటికి రావాలి, కానీ బయట నుంచి లోపలికి ఇది వెళ్ళకూడదు. అంటే లోపల ఉన్నటువంటి మలినమైన నీరంతా చెమట రూపంలో బయటకు వచ్చింది అనమాట. ఇట్లా లోపల బాడీ ఫ్రెష్గా ఉంటాను. ఈ రోజుల్లో జబ్బులు ఎందుకు వస్తున్నాడు? సగం చెమట పోయికేగా. ఎందుకంటే ప్రతి ఒక్కడికి ఏసీ వచ్చింది కదా. ఏసీ కింద కూర్చుంటే బీసీ వస్తుంది, అంటే బీపీ వస్తుంది. ఏసీ కింద కూర్చుంటే బీపీ వచ్చి నెక్స్ట్ సీసీ వచ్చి ఆ తర్వాత డీడీ వచ్చిపోతాడు. అదన్నవాడు సంగతి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే యేసు ప్రభు అంత భయంకరంగా ప్రార్థన చేస్తున్నసరికి శరీరం లోపల చెమట అది రక్తం రూపంలో బయటకు వచ్చేసింది. అబ్బా, బైబిల్ ఎన్నిసార్లు మనం చదువుతాం కానీ దాన్ని ప్రాక్టికల్గా ఆలోచించాలండి, వ్యాఖ్యానం. కాబట్టి స్థలాలు ఎలా మారాడు చూసారా? మేడగ దాటిపోయాడు, ఒలివల కొండ దాటిపోయాడు, గెత్సమని తోట అనుభవంలోకి వచ్చాడు. అక్కడ కూడా మళ్ళీ 8 మంది శిష్యుని ఒక చోట పెట్టాడు, ఇంకా లోపలికి వెళ్ళిపోయాడు. ఆ 3 శిష్యుని ఒక చోట పెట్టాడు, లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే భయంకరంగా ప్రార్థన చేస్తూ ఏడుస్తుంటే ఆయన కూడా తన జీవిత యాత్ర ముగించుకుని వెళ్ళిపోతున్నాడు. రక్షణ ప్రణాళిక పూర్తయింది, శిలువ మరణాన్ని ఎదుర్కోవటానికి వెళుతున్నాడు. సో ఏడుస్తూ ఉంటే ఆ స్వేదరంధ్రాల నుంచి రావాల్సిన చెమట, ఆ చెమట రక్త బిందువులుగా మారిపోయింది. అది చూసారా? ఆయన వేదన పడి, అది చూసారా? పదాలు చూసారా? ఆయన వేదన పడి అంటే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఓ ప్రక్కన శిలువ మరణాన్ని ఎదుర్కోవాలి, మరో ప్రక్కన శిష్యుని వదిలిపెట్టి వెళ్ళాలి. అది కూడా బాధే. అటు శిలువ మరణాన్ని భరించటం బాధే, ఇటు శిష్యుని వదిలిపెట్టి వెళ్ళటం కూడా బాధే. సో అందుకని అక్కడ ఏం రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఆయన మరింత వేదన పడి ఆతురతతో ప్రార్థన చేయగా ఆయన చెమట నేలన పడుచు. బా, ఈ ప్రార్థన చూసారా? ఆయన చెమట నేల మీద పడిపోతా ఉంది లోపల నుంచి.
ఆయన చెమట లోపల నుంచి నేలను పడుతూ ఆ చెమట గొప్ప రక్త బిందువులాగా అయిపోతుంది అన్నమాట. అంటే ఎంత హాట్, ఎంత వేడి, రక్తమే చెమట రూపంలో బయటికి రావాలంటే లోపల ఎంత టెన్షన్ ఉండాలి. సైన్స్ పరంగా ఆలోచించాలి. లోపల ఉన్న చెమట బ్లడ్గా చేంజ్ అవ్వాలంటే, చెమటే రక్తంలాగా బయటకు వస్తుందంటే ఆయన ఎంత ఆతురత పడి ఉంటాడు, ఎంత వేదన పడి ఉంటాడు చూడండి. ఎందుకంటే ఒకవైపు శిలువ మరణం కొరకు, ఒకవైపు తన శిష్యుల్ని వదిలేసి వెళుతున్నందుకు, మరొక వైపు తన పరిచర్య రాకడొచ్చేంత వరకు కొనసాగాలని, తన పరిచర్య రాకడొచ్చేంత వరకు కొనసాగాలని, మధ్యలో ఆకూడదని ఈ సంఘ పరిచర్య, ఆయన భూమి మీద కడుతున్న పరిచర్య ఆకుండా ఉండటానికి అంత ఆతురత కలిగి, వేదన కలిగి ప్రార్థన చేస్తూ ఉండగా చెమట రక్త బిందువులుగా మారెను అని చూస్తాం. ఇంకొక మాట కూడా ఉంది. ఏంటంటే ఆయన అలాగ ఏడ్చి ప్రార్థన చేస్తుంటే పరలోకమందున్న తండ్రి ఒక దేవదూతను పంపిస్తాడు సపరేట్గా. ఆ దేవదూత వచ్చి యేసుక్రీస్తుని కొంచెం ఓదార్చి వెళ్ళిపోతాడు. అంటే మనిషి కుమారుడు పరిస్థితిలో ఉన్నాడు గనక, మనిషి కుమారుడు సెన్స్లో ఉన్నాడు కాబట్టి ఇదంతా జరుగుతుంది. ఆయన వేదన పడటం, చెమట రక్త బిందువులుగా మార్చబడటం, తర్వాత పరలోకం నుంచి కూడా ఒక దేవదూత దిగొచ్చి యేసుక్రీస్తు వారిని భుజం తట్టి ఆయన్ని బలపరిచి వెళ్ళిపోతాడు. ఏం పర్వాలేదు, బాధపడగాక, నువ్వు శిలువ మరణంలో నిలబడగలుగుతావు, నువ్వు జయిస్తావు. అలాగే నీ శిష్యులు కూడా నమ్మకంగా ఉంటారు, ఏం పర్వాలేదు, రాకడ వచ్చేంత వరకు నువ్వు కట్టిన పరిచర్య కూడా నిలబడిద్ది, నీ పరిచర్య ఏమీ కాదు, నువ్వెంత కష్టపడి కట్టిన పరిచర్య నువ్వు వచ్చేంత వరకు ఉంటుంది అని పరలోకం నుంచి దేవతతో కూడా దిగొచ్చి ఆయనను భుజం తట్టి వెళ్ళిపోయాడు. ఇదంతా జరిగింది గెచ్చమనే తోటలో. తర్వాత దొండగులు వచ్చి ఆయన పట్టుకున్నారు, అది మనకు తెలుసు, అంతేనా? తర్వాత దొండగులు వచ్చి పట్టుకున్నారు. ఈ లోపు ఇంకొక పని జరిగింది. ఈ దేవతతో వచ్చి బలపరిచి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు వారు చేసిన యాజక ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయం రాశాడు. అది మిగిలిన 3 సువార్తల్లో లేదు. యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా తర్వాత చదువుకోండి మీరు. అధ్యాయం అంతా ప్రార్థనే, దాన్ని యాజక ప్రార్థన అని పిలుస్తారు. ఇక ఆయన మరణించబోతున్నాడు కనుక చివరిసారి ప్రార్థన చేసి ఇక అలా సైలెంట్ అయ్యాడు. ఈలోపు వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. ఇది చివరి రాత్రి జరిగిన ప్రిపరేషన్ అంటారు, లాస్ట్ ప్రిపరేషన్. ఓకే, సో ఈ యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా మనం చదివితే ధ్యానపూర్వకంగా యేసు ప్రభు చేసిన చివరి ప్రార్థన, యాజక ప్రార్థన, బైబిల్ మొత్తంలో అదే పెద్ద ప్రార్థన. ఆ ప్రార్థనలో చాలా అంశాలు ఉన్నాయి. అంటే నేను సందర్భం చెప్పడానికి ఇదంతా వివరించాను కదా. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. అందులో ఒక అంశం ఏంటంటే యేసుక్రీస్తు వారు పని గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు మన అంశం అదే, దేవుని కొరకు భూమి మీద పరిచర్య చేయుట. సో యేసుక్రీస్తు వారు ఇప్పుడు పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ యోహాను సువార్త 17:4 అంటున్నాడు, తండ్రి, ఓ తండ్రి, నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. అయితే చేయుటకు నీవు నాకు ఏ పరిచర్య అయితే అప్పగించావో, ఈ భూలోకంలోకి నన్ను ఎందుకైతే పంపించావో, ఏ ప్రాజెక్ట్ అయితే నా చేతుల్లో పెట్టావో, నీవు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా భూమి మీద చేశానయ్యా, నెరవేర్చానయ్యా, నీకు మహిమొచ్చేటట్టుకు నేను చేశానయ్యా, ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పాడు. చూసారండి, చేయుటకు ఏ పనైతే నీవు నాకు అప్పగించావో ఆ పని నేను నమ్మకముగా, నిజాయితీగా, నిబద్ధతతో నేను చేశాను. పైగా ఎలా చేశాను? సంపూర్ణంగా చేశా. అసంపూర్ణంగా కాదు, ముప్పావు కాదు, సంపూర్ణంగా చేశా. పైగా ఎలా చేశాను? నీకు మహిమొచ్చేటట్టుకు చేశా. అంతేనా? నువ్వు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా చేశాను. చేయటమే కాకుండా ఎలా చేశానంటే నీకు మహిమొచ్చేటట్టుగా, అది నా మహిమను నేను చూసుకోకుండా, నీకు అవమానం తేకుండా, నీకు మహిమొచ్చేటట్టుగా నేను పరిచర్య చేశానయ్యా, ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్నాను అన్నాడు. 5వ వచనంలో అంటాడు, తండ్రి, భూమి పుట్టక మునుపు నీవు నాకు ఏ మహిమను ఇచ్చితివో, నేను ఏ మహిమలో ఉన్నానో అదే మహిమతో ఇప్పుడు నన్ను మళ్ళీ చేర్చుకొని మహిమపరచుము. భూమి పుట్టక ముందు నేను నీ దగ్గర ఉన్నాను, అప్పుడు నీవు నన్ను ఏ మహిమలో ఉంచావు, అప్పుడు నీవు నాకు ఏ మహిమ ఇచ్చావు, మరలా తిరిగి నీ దగ్గరికి వస్తున్నాను గనక అదే మహిమతో నన్ను మహిమపరచుము. మరలా తిరిగి నీ దగ్గరికి వచ్చేస్తున్నాను, నీ మహిమలోకి నన్ను చేర్చుకో, అదే మహిమలో నన్ను ఉంచు అని ఇక్కడ యోహాను సువార్త 17వ అధ్యాయం
4-5 వచనాల్లో చెప్పడం జరిగింది. 4వ వచనంలో తన పరిచర్య గురించి మాట్లాడాడు ప్రభు. 5వ వచనంలో తన మహిమను గురించి మాట్లాడాడు. మొదట నీ దగ్గర నాకు మహిమ ఉండేది, ఆ మహిమ విడిచిపెట్టి నేను భూలోకానికి వచ్చాను, వచ్చి నీ కొరకు సంపూర్ణంగా పరిచర్య చేశాను, నిన్ను మహింపరిచాను. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తున్నాను? మళ్ళీ నీ దగ్గరికే వస్తున్నాను. కాబట్టి భూమి పుట్టక ముందు అప్పుడు నా పొజిషన్ ఎలా ఉందో, అప్పుడు నా స్టేటస్ ఏంటో, అప్పుడు ఏ మహిమతో నన్ను నువ్వు అలంకరించావో అదే మహిమతో మళ్ళీ నన్ను చేర్చుకో, నీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పి చనిపోయాడు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకొని యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థనలో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సారాంశం నీతి ఏంటంటే, యేసుక్రీస్తు వారు తనకు అప్పగించబడిన పరిచర్య ఎలాగైతే సంపూర్ణంగా చేసి వెళ్ళిపోయాడో, మనం అందరం కూడా గుర్తుపెట్టుకోండి, నేను అదే మీకు చెప్పదలిశాను. మనం అందరం కూడా రక్షించబడిన తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత, దేవుని సంఘములోకి అడుగు పెట్టిన తర్వాత, బైబిల్ పట్టుకున్న తర్వాత, దేవుడు మన ఒక్కొక్కరికి ఏ పని అయితే, ఏ పరిచర్య అయితే ఆయన మనకు అప్పగించాడో, మనం చనిపోయే లోపు ఆ పరిచర్య సంపూర్ణం చేసి వెళ్ళాలి మనందరం. ఇది తమ్ము తెరండ్ర చూసుకుందాం అనాలి. చిన్నప్పుడు కబడ్డీ ఆడేవాళ్ళు, కబడ్డీ 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 కబడ్డీ, కోత ఆపకూడదు, తెలుసా మీకు? కోత ఆపకూడదు. ఈలోపు వాడు అవతలకి వెళ్ళేసరికి 4 వచ్చి పైన పడతారు. ఆ 4 తాకి మళ్ళీ అక్కడ ఆకుండా వచ్చి ఎలా పట్టుకోవాలి, ఎల్లండి ఎలా గీతను తగలాలి, అప్పుడు 4 అయిపోతారు. 4 అవుట్. కబడ్డీ 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 కబడ్డీ, కోత ఆపకుండా అవతలకి వెళ్ళాలి. అవతలకి వెళ్ళేసరికి వాళ్ళు ఏం చేస్తారు, అటో ఒకటి ఇటో ఒకటి చేస్తారు, చేరి మొత్తం పైన పడతారు, మనల్ని పట్టుకుంటారు. పట్టుకున్నప్పుడు ఏం చేయాలా, ఇక వెంటనే ఇతను తిరిగి వచ్చేసి రావాలా. వాళ్ళు పట్టుకున్న వెంటనే టచ్ అయిన వెంటనే ఇతడు తిరిగి రావాలి. తిరిగి రాకుండా వాళ్ళు ఆపుతారు. వాళ్ళు ఆపినప్పుడు కోత ఆపకుండా వాళ్ళని లాక్కొని వచ్చి గీత తొక్కాల, అప్పుడు వాళ్ళు అవుట్, మనోడు విన్ను. ఇప్పుడు అదే దమ్ము టచ్ చేయాల. ఈ భూలోకంలో మనం చచ్చేలోపు దేవుడు ఎవరెవరి కొరకు ఏ పరిచర్య అప్పగించాడో అది సంపూర్ణంగా చేసి వెళ్ళాలి. అదే మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఈ లోకంలో ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతామా, తక్కువ సంవత్సరాలు బ్రతుకుతామా అనేది ముఖ్య విషయం కాదు. అదేమి చిత్తం. లేకపోతే మనం పేదోళమా ధనికులమా అది ముఖ్యం కాదు. లేకపోతే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా ఇది ముఖ్యం కాదు. పరిస్థితులు కొన్నిసార్లు మనకు అనుకూలించవచ్చు, కొన్నిసార్లు ప్రతికూలించవచ్చు. ఎస్, కొన్నిసార్లు మనం అనుకున్నది జరగచ్చు, జరగకపోవచ్చు. మనం భూమి మీద ఎక్కువ సంవత్సరాలు బ్రతకొచ్చు, తక్కువ సంవత్సరాలు బ్రతకొచ్చు. ఒక్కటే గుర్తుపెట్టుకో, రక్షణ పొంది బాప్తీసం తీసుకున్న నీవు గుర్తుపెట్టుకో, ఈరోజు బైబిల్ పట్టుకున్న నీవు గుర్తుపెట్టుకో, నీ లైఫ్ లో దేవుడు నీ కొరకు ఏ పని అయితే ఉంచాడో భూమి మీద ఆ పని పూర్తి చేసి వెళ్ళిపోవాలి. మనం చనిపోయే లోపు దట్ ఈస్ అవర్ టార్గెట్. దట్ ఈస్ అవర్ టార్గెట్ ఇన్ దిస్ లైఫ్. ఈ జీవితంలో దేవుడు మనకు అప్పగిచ్చిన పని పూర్తి చేసి వెళ్ళాలి. వాళ్ళు గొప్పోళ్ళు, అప్పుడే మనకు మంచి బహుమానం ఉండేది. యేసుక్రీస్తు వారు అలాగే చేశాడు. అది గుర్తొస్తుంది నాకు. యేసుక్రీస్తు వారు ఆ గెత్సెమనే తోటలో యాజక ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో చెమట గొప్ప రక్త బిందువులుగా మారిపోయింది. అంతగా ప్రార్థన చేశాడు. తర్వాత దేవదూత వచ్చి ఏం చేశాడు, ఆయన్ని బలపరిచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతను మనిషి కుమారుడుగా ఉన్నాడు కనుక, ప్రభు మానవ శరీరంతో ఉన్నాడు కనుక చాలా కృంగిపోతుంటే దేవుడే దేవదూతను పంపిస్తే అతడు వచ్చి బలపరిచి వెళ్ళిపోయాడు. ఇదంతా మీరు బైబిల్లో లింక్ చేసుకోవాలి. బైబిల్ అక్కడక్కడ ఉన్న రెఫరెన్స్ మొత్తం తీసుకొచ్చి ఒక చోట లింక్ చేయాలి. అది గొప్పతనం. ఎక్కడ అది లోక 22:19 లోక 22:19 అప్పుడు పరలోకం నుండి, లోక 22:43 అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి, అది ఇవన్నీ నేర్చుకోవాలండి. ఎవరు బైబిల్ చదువుతాం కానీ ఎవరు పడుచుకోడు, ప్రసంగాలు కూడా ఎవరు మెన్షన్ చేయరు. అప్పుడు పరలోకం నుంచి ఒక దూత దిగొచ్చి ఆయనను బలపరిచెను. సో ప్రార్థనలో తన వేదన చూపించాడు, చెమట రక్త బిందువులుగా మారేంతగా ప్రార్థన చేశాడు. దేవదూత వచ్చి ఆయన ఏం చేశాడు, బలపరిచాడు. సో అప్పుడు యాజక ప్రార్థన చేశాడు ఆయన. యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా ఆయన ప్రార్థన. ఆ ప్రార్థనలో చెప్పాడు అన్నమాట, తండ్రి నేను మొదట్లో నీ దగ్గర ఉన్నాను, నువ్వు ఈ భూలోకానికి వెళ్ళమన్నావు, వచ్చాను, నువ్వు చెప్పినట్టే ఇక్కడికి వచ్చాను, నువ్వు నాకు ఏ పని అయితే అప్పగించావో ఆ పని నేను భూమి మీద ఏం చేశాను, సంపూర్ణంగా చేసేసాను. నువ్వు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా చేసి నిన్ను మహింపరిచా. ఇప్పుడు తిరిగి నీ దగ్గరికి వస్తున్నా. మళ్ళీ
భూమి వదిలిపెట్టి వస్తున్నా, మనుషులందరినీ వదిలిపెట్టి వస్తున్నా, నీ దగ్గరికి వస్తున్నాను కనుక మొదట్లో ఉన్నట్టుగా నా స్థానం నాకు ఇవ్వండి, నన్ను మళ్ళీ చేర్చుకోండి, ఆ మహిమతో నన్ను మహిమపరచమని ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు మనం కూడా ఏంటంటే యేసు ప్రభు ఎలాగైతే ఆ తండ్రి అయిన దేవుడు తనకు అప్పగిచ్చిన పని చేశాడో నాకు అప్పగిచ్చిన పని నేను చేయాలి. మీ ఒక్కొక్కళ్ళు కూడా మీకు అప్పగిచ్చిన పని మీరు చేయాలి. మరి పౌలు గారు అలాగే చేశాడు కదా, పేతురు గారు అలాగే చేశాడు కదా. పౌలు గారు ఏమన్నాడు? పౌలు గారు కూడా దేవుడు తనకు అప్పగిచ్చిన పని చేశాడు. తిమోతికి రాసిన అక్కడ 2వ పత్రిక మనకు తెలుసు. తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూస్తే 6వ వచనం నుంచి, మంచి పోరాటం పోరాడి తిని నా పొరుగు తుదముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. అంటే పౌలు గారు ఏమంటున్నాడు? నేను మంచి పోరాటం కబడ్డీ 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 నాకు అప్పగిచ్చిన పని నేను పోరాడాను. మంచి పోరాటం, ఆత్మీయ పోరాటం పోరాడాను. ఎన్నిసార్లు హింసలు వచ్చినాయి నాకు, ఎన్నిసార్లు అండి? నన్ను 2 సార్లు రాడతో కొట్టి చంపలేదా? కొడలతో కొట్టలేదా? బెత్తాలతో కొట్టలేదా? ఎన్ని హింసలు వచ్చినా పోరాడాను. మంచి పోరాటం పోరాడి నా పొరుగును తుదముట్టించాను. అంటే ప్రభు నాకు అప్పగిచ్చిన పని నేను పూర్తి చేశాను. ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఆయన నా కొరకు నీతి కిరీటం ఉంచుతాడు. యేసుక్రీస్తు అలాగే ప్రార్థన చేశాడు. పౌలు గారు కూడా అలాగే ప్రార్థన చేశాడు. ఇక మన పేతురయ్య గారు కూడా అలాగే ప్రార్థన చేస్తాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలోకి మనం వస్తే, నేను ఎడలిపో కాలము వచ్చిందని చెప్పి ఎరిగి నేను ఈ లోకాన్ని వదిలిపెట్టే కాలం వచ్చిందని నేను తెలుసుకొని మిమ్మల్ని అందరినీ రెచ్చగొడుతున్నాను అన్నాడు. సరే, మిమ్మల్ని అందరినీ రేపుతున్నాను దేవుని పని చేయడానికి. ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి. దేవుడు నాకు అప్పగిచ్చిన పని నేను చేసేసాను, నా పని అయిపోయింది. ఇప్పుడు నేను తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నేను వెళుతూ ఏం చేస్తున్నానంటే మిమ్మల్ని అందరిని రేపుతున్నాను అంటున్నాడు. అంటే సవాల్ చేస్తున్నాను, ఛాలెంజ్ విసురుతున్నాను, ప్రోత్సహిస్తున్నాను. ఏమని? మీరు కూడా పని చేయమని, దేవుని పని చేయమని, దేవుడు మీకు అప్పగిచ్చిన పనికి న్యాయం చేయమని, దేవుడు మీకు అప్పగిచ్చిన పని సంపూర్ణంగా మీరు చేయాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ రేపుతున్నాను అన్నాడు పేతురు గారు. కాబట్టి అందరి కాన్సెప్ట్ ఒకటే. యేసుక్రీస్తు అలాగే ప్రార్థన చేస్తున్నాడు, పౌలు గారు అలాగే చెప్తున్నాడు, పేతురు గారు అలాగే చెప్తున్నాడు. మరి శ్యాంబాబాయ్ గారు కూడా భూలోకంలో ఉన్నప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన జాబు ఖచ్చితంగా జాబ్ చేసుకునేవాడు. దేవుడు ఆయనకి ఇచ్చిన జాబ్ చేస్తూ ఇక్కడ సంఘ స్థాపన చేశాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినాయో ఇక్కడ, అయినా పట్టు విడవకుండా, నేను చెప్పినట్టు కబడ్డీ కబడ్డీ పట్టు విడవకుండా ఇక్కడ సంఘాన్ని స్థాపించాడు. సంఘ పరిచర్య మొదలుపెట్టాడు, ఆరాధన జరిగించాడు. మధ్యలో ఎన్నో ఆటంకాలు రావచ్చు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు రావచ్చు. ఏది ఏమైనా సరే అటు ఉద్యోగాన్ని వదలలేదు, సేవని వదలకుండా బ్యాలెన్స్గా. ఒకవేళ సంపూర్ణంగా దేవుడు పిలిస్తే వచ్చేవాడేమో. దేవుడు తన దర్శనం తందే. సో దేవుడు ఇచ్చినటువంటి ఆ జాబుకు న్యాయం చేస్తూ దేవుడు అప్పగిచ్చిన సేవని సంపూర్ణంగా పూర్తి చేసి ఇక్కడ ఈ సిలోయం బ్యాప్టిస్ట్ చర్చిని నిర్మాణం చేసి వెళ్ళాడు. దేవుడి స్తోత్రం. ఈ సంఘాన్ని ఇక్కడ ప్రజలకు అప్పగించి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆ సంఘాన్ని ఇప్పుడు మనం కొనసాగించాలి. ఆయన స్థాపించాడు, మంచిది. ఆయన నడిపించాడు, మంచిది. ఇప్పుడు మనకు అప్పగించి వెళ్ళిపోయాడు. సో రాకడ వచ్చేంత వరకు దీన్ని మనం ఏం చేయాలా? కొనసాగించాలి. కొంతమంది సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు గాలిపటాల్లాగా. అట్ట వెళ్ళకూడదు, గాలిపటాల్లాగా వెళ్ళకూడదు. గాలి ఎటు కూడా తడిపోతుంది అన్నమాట గాలిపటం. చివరికి తోక ఇప్పుడు తెగిద్దో ఎక్కడ కింద పడిద్దో తెలియదు. అది గాలిపటం గాలికి వెళ్ళి 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 తోక తెగిందంటే ధనామని కింద పడిద్ది అన్నమాట. అట్లా ఉండకూడదు. ఒక గురి కలిగి ఉండాలి, ఒక దర్శనం కలిగి ఉండాలి, పద్ధతి కలిగి ఉండాలి. ఈ సంఘస్థులందరూ సంఘంలో స్థిరంగా ఉండాలి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే సంఘంలో స్థిరంగా ఉండాలి. అలాగే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం ఆలోచించుకోవాలంటే, ఈరోజు మరి యేసు ప్రభు ఎలాగైతే పరిచర్య చేశాడో, పౌలు గారు ఎలాగ చేశాడో, పేతురు గారు ఎలాగ చేశాడో, సంఘ స్థాపకుడైనటువంటి నాయకుడు ఆయన ఎలాగ చేశాడో, ఇప్పుడు నేను కూడా అది ఇక్కడ పాయింట్. నేను కూడా నా పరిధిలో దేవుడు నాకు ఇచ్చిన అవకాశాలు ఉపయోగించుకొని నేను చనిపోయే లోపు నా పని నేను చేయాలి. ప్రతి ఒక్కళ్ళు వెనక ముందు చనిపోతాం అనుకోండి. ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. ఈ లోకంలో మనం యాత్రికులం, పరదేశులం, మనందరికి తెలుసు. అలాంటప్పుడు ఏంటంటే మనం ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు మరి మన పని మనం పూర్తి చేసి వెళ్ళిపోవాలి. నేను అదే చెప్తుంటాను. రేపు మనం న్యాయపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎల్లారప్ప చెప్పాలి. మనం
ఎల్ఆర్ అంటే లైఫ్ రిపోర్ట్ అంటారు దాన్ని. ప్రతి ఒక్కరూ న్యాయపీఠం దగ్గర ప్రభువుకి ఎల్ఆర్ చెప్పాలి. నీ లైఫ్ రిపోర్ట్ అక్కడ అప్పచెప్పాలి. ఏంటి బాబు, రక్షణ పొందక ముందు ఎన్ని సంవత్సరాలు ఉన్నావు, ఎలా ఉన్నావు, రక్షణ పొందిన తర్వాత ఎన్ని సంవత్సరాలు జీవించావు, ఎలా జీవించావు, అది రక్షణ పొందిన దగ్గర నుంచి మరణించేంత వరకు ఎన్ని సంవత్సరాలు ఉన్నావు, ఎలా ఉన్నావు, మరి సంఘంలో విశ్వాసిగా ఏం చేశావు, సంఘంలో సంఘ పెద్దగా ఏం చేశావు, సంఘంలో పరిచారికురాలుగా ఏం చేశావు, నువ్వు ఎల్లారు అప్పు చెప్పు. నోరు మూసుకొని ఎల్లారు బయటికి తీసుకురా. ఎవడు ఎల్లారు వాడు బయటికి తీసుకురావాలి. ఎల్లారు అంటే లైఫ్ రిపోర్ట్. ఇది గుర్తుపెట్టుకుంటే పప్పులొడకో దెబ్బతింటాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు న్యాయపీఠం దగ్గర ప్రభు దగ్గర ఎల్ఆర్ తీసుకురావాలి. ఇదిగో ప్రభు, దిస్ ఈజ్ మై ఎల్ఆర్, దిస్ ఈజ్ మై లైఫ్ రిపోర్ట్, ఇది నా సాక్ష్యం. నేను రక్షించబడిన తర్వాత ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, ఒక విశ్వాసిగా ఉన్నాను, లేక ఒక పరిచారికుడిగా ఉన్నాను. ఇదిగో నాకు చేతనైనంత మట్టుకు నా పరిధిలో నేను నమ్మకంగానే ఉన్నాను. నీవు నాకు అప్పగించిన పని నేను నమ్మకంగా చేశానని ప్రతి ఒక్కరు కూడా ఒకరోజు దేవుడికి లెక్క అప్పగించాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను కూడా ఎప్పుడైతే ఆలోచిస్తుంటాను, 24 గంటలు నాకు ఒకటే ఆలోచన ఉండేది, పరిచర్య చేయటానికి ఎప్పుడు అవకాశం వచ్చినా నేను చేస్తాను 24 గంటలు. అది నేను ఫిక్స్ అయిపోయా. ఆల్రెడీ నేను ఫిక్స్ అయిపోయాను, మైండ్ ట్యూన్ చేసుకున్నాను, అయిపోయింది. 24 గంటలు ఎనీ టైం నేను దేవుని కొరకు పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకే ఇంత ధైర్యంగా కబాడీ అన్నా, లేకపోతే అనం. ఇప్పుడు ప్రసంగాలు చేయటాలు వేరు, ప్రసంగంలో ఆ ప్రాక్టికల్స్ కలపటం వేరు. కాబట్టి పరిచర్య చేయటానికి సిద్ధం. కాబట్టి నేను ఏమనుకుంటున్నాను, నాతో ఆయనకు పని ఉన్నంతకాలం నేను పనిచేయాలి. నా ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా, నా పరిస్థితి ఎలాగున్నా ఆయన పని చేయాలి. రెస్ట్ తర్వాత వర్క్ ముందు. రెస్ట్ వర్క్ కాదు, రెస్ట్ లేకపోయినా వర్క్ చేయాలి. నాకు వర్క్ చేయటం అంటే భలే ఇష్టం, పని చేయటం అంటే నాకు ఇష్టం. గొడ్డి చాకిరీ చేస్తాను సేవలో. చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాను, చిన్నప్పటి నుంచి పనిచేస్తాను, యవనస్తులుగా పనిచేస్తున్నాను, ఇప్పుడు నడిప్రాయంలోకి వచ్చిన పనిచేస్తున్నాను. దేవుడు నాకు అవకాశం ఇచ్చినంతకాలం పనిచేస్తాను. ఎందుకంటే నేను ఈ లోకంలో ఉన్నంతకాలం చేయవలసినంత పని చేసి వెళ్ళిపోవాలని నా ఉద్దేశం. అది నా కోరిక కూడా, అది నా కోరిక. అంటే నేను చేయవలసినంత పని చేయాలి. చాలాసార్లు కూర్చొని ఏడుస్తుంటాను, ప్రార్థన చేస్తుంటాను. ఏంటంటే, ప్రభువా నాకు ఇంకా చాలా పని చేయాలని ఉంది, కానీ కొన్ని పనులు నేను చేయలేకపోతున్నానే, కొన్ని చేయడానికి నాకు ఆటంకాలు వస్తున్నాయి, కొన్ని పనులు చేయడానికి అవకాశాలు రావట్లేదు, కొన్ని పనులు చేయడానికి టైం కుదరట్లేదు, కొన్ని పనులు చేయడానికి నాకు చేత కావట్లేదని చాలాసార్లు వ్యక్తిగతంగా బాధపడుతూ ఉంటాను. దేనికంటే పని గురించి. నాకు ఇంకెంతో పని చేయాలంది. ఆల్రెడీ నేను ఎంత పని చేసినప్పటికీ నాకైతే తృప్తి లేదు. ఎంతో పని చేశాను, నా పని గురించి పెద్ద రిపోర్ట్ నా దగ్గర ఉంది, అయినా నాకు తృప్తి లేదు. ఎందుకంటే ఇంకా నేను ఎంత చేయగలను దేవుని కొరకు, దేవుని రాజ్యం భూమి మీద కట్టబడటానికి, నశించిపోతున్న ఆత్మ రక్షించబడటానికి, సంఘాలు బలపరచబడటానికి ఎంత చేయగలనో అంత చేయాలి. ఉదాహరణ చెప్పాలంటే, నేను బైబిల్ క్లాసులు స్టార్ట్ చేశాను 99లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడక్కడ బైబిల్ క్లాసులు పెడుతున్నాం. సుమారు 2000 మందిని తయారు చేశా బైబిల్ క్లాసులు. ఎంత కష్టపడి ఉంటాను ఊహించుకోండి. తిన్నా తినకపోయినా, నిద్రున్నా లేకపోయినా, కొన్నిసార్లు స్టేషన్లో 2-3 గంటలు కూర్చుంటే దోమలతో కుట్టించుకుంటా, కళ్ళు మంటలో, ఒక పక్క ప్రయాణం ముందుకెళ్ళదు, పని ఉండిద్ది. ఎన్ని విధాలుగా అయినా సరే కష్టపడి ఇప్పుడు 2000 మందిని తయారు చేసామంటే అర్థం చేసుకోండి. నేనైతే సింపుల్గా ఉన్నాను. సుమారు ఒక 60 సంఘాలు కట్టా, అప్పగిచ్చేసి అందరికి. ఓరగా చెప్పట్లా ఈ మాటలు, ఇవి కష్టపడిన మాటలు, ఇవి లైఫ్లో చేస్తున్న ప్రాక్టికల్స్. ఈ రోజుకు నిలబడ్డాం. యాక్చువల్గా నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఎప్పుడో చచ్చిపోవాల్సిన బ్రతికా. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది నాకు. హార్ట్ స్ట్రోక్ అండి, బ్రెయిన్ స్ట్రోక్ అండి, 2 స్ట్రోకులు. బ్రతికా. హార్ట్ దెబ్బేసింది, బ్రెయిన్ దెబ్బేసింది. ఆ తర్వాత కోవిడ్ వచ్చింది. ఇవన్నీ పోయినాయి. మీకు ఇంకా చెప్పాలంటే కనీసం 10 సార్లు యాక్సిడెంట్ అయింది నాకు నా లైఫ్లో, చనిపోవాల్సిన సందర్భాలు. బ్రతికా. ఎందుకు బ్రతికేనరా అంటే పని చేయడానికి. అదే నేను అనుకుంటా, ఎందుకురా బ్రతికిందంటే పని చేయడానికి. పని కావాలి సార్, మనకి లైఫ్ రిపోర్ట్ ఉండాలి సార్. నేను ఇది అనుకుంటా, దేవుడు ఇంకా నాకు అవకాశం ఇస్తే చేయవలసినంతగా ఎక్కువ పని చేస్తే కదా అక్కడ నాకు జీతం వచ్చేది, ఎక్కువ పని చేస్తే కదా అక్కడ నాకు బహుమానం వచ్చేది. ఇక్కడ ఏం చేయకుండా నేను సోమవారం లాగుండి, నిద్రపోతాడు లాగుండి, ఇక్కడ రెస్ట్లో ఉండి, ఇక్కడ లగ్జరీలో ఉండి చస్తే అక్కడ ఏంట్రా నా పరిస్థితిని ఆలోచిస్తాను నేను. ఇక్కడ రెస్ట్ ఉండొచ్చు, లగ్జరీ ఉండొచ్చు, సోమర్తనం ఉండొచ్చు, అక్కడ ఏంటి పరిస్థితి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులు సంఘాన్ని స్థాపించారు, ఆయన పని ఆయన చేశాడు. ఆయన లైఫ్ టైంలో అది
ఆయన లైఫ్ టైంలో ఆయన చేయగలిగిన వరకు చేసి వెళ్ళిపోయాడు. అటు తన జాబ్ విషయం కావచ్చండి, సంఘం విషయం కావచ్చు, తను చేయగలిగినంత వరకు చేసుకున్నాడు, లోకయాత్ర ముగించుకుని వెళ్ళిపోయాడు. ఓకే, ఈ సంఘం మనకు అప్పగిచ్చాడు. ఈ సంఘంలో రక్షించబడిన వాళ్ళగా, విశ్వాసులుగా మనం వస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాం. వచ్చినప్పుడు ఏంటి, సంఘాన్ని ఎవడో చెదరగొట్టకూడదు, సంఘాన్ని ఎవడో చీల్చకూడదు, శాపం తెచ్చుకుంటారు. సంఘాన్ని చీల్చే పనులు ఎవడు చేయకూడదు, పెచ్చ పనులు. సంఘాన్ని వదిలి గాలి పటాలాగా తిరగకూడదు. సంఘంలో స్థిరంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. మన పరిధిలో దేవుని కొరకు మనం ఎంత పని చేయగలమో అది ఆలోచించుకోవాలి. దేవుని కొరకు నేను ఏ పని చేయగలను, ఎలా సువార్త చెప్పగలను, ఎలా ఆత్మ రక్షించగలను, లేక నూతన వ్యక్తిని ఎలా సంఘానికి తీసుకురాగలను, లేక సేవకుడికి ఎలా సపోర్ట్ ఇవ్వగలను, సంఘాభివృద్ధిలో నా పాత్ర ఏంటి, అది ఆలోచించుకోవాలి. ప్రతి విశ్వాసి కూడా ఈరోజు దేవుడు మీకు అప్పగిచ్చిన పని నమ్మకంగా చేసి, మనం చనిపోయే సమయం వచ్చేసరికి, ఎప్పుడోకప్పుడు వచ్చేసరికి యేసు ప్రభులాగా మనం కూడా చెప్పి వెళ్తే ఎంత బాగుంటుంది. అది నా ముగింపు మాట. యేసు ప్రభు ఏమన్నాడు ఇక్కడ, యోహాను సువార్త 17:4. అదే నేను గుర్తుపెట్టుకుంటాను. ఆ మాట మనం కూడా చెబితే ఎంత బాగుండిద్ది. తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, అది నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద సంపూర్ణముగా చేసి నిన్ను మహిమ పరిచితిని. ఎంత బాగుందండి. రేపు మనమందరం కూడా ఈ ట్రాక్లోకి రావాలి, ఈ ట్రాక్ రావాలి. ప్రభా, నువ్వు నాకు అప్పగిచ్చిన పని నేను చేశానయ్యా, నమ్మకంగా చేశానయ్యా, నా జీవితం అయిపోతుంది, నీ దగ్గరికి వస్తున్నానని అలా సంతోషంగా మనం వెళితే ప్రభు దగ్గర ఎంత మంచి బహుమానం ఉండిద్ది, మనకి ఎంత మంచి కిరీటం ఉంటుంది, ఎంత మంచి లైఫ్ ఉంటుంది. సో ఈ విషయాలన్నీ అందరూ అర్థం చేసుకొని ఎక్కడి నుంచి అయినా సరే అందరూ సంఘంలో స్థిరంగా ఉండి, సంఘంలో ఐక్యతగా ఉండి, నమ్మకంగా ఉండి, నాయకులు దైవ సేవకు నడిపిస్తున్న మార్గంలో నడుస్తూ, మన పరిధిలో యేసుక్రీస్తుని మాదిరిగా తీసుకొని మనకు అప్పగించబడిన పని మనం అందరం కూడా చేసి, ఇంకా ఈ సంఘాభివృద్ధికి మనం కృషి చేయాలని, నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి మన వంతు ప్రయాసం మనం పడాలని, దేవుని రాజ్యం భూమి మీద కట్టబడటానికి మనమందరం ఆయన చేతిలో పాత్రలుగా వాడబడుతూ, దేవుడు మనకు అప్పగించిన పని నమ్మకంగా చేసి ప్రభువు దగ్గరికి వెళ్ళి మంచి ఆ కిరీటం తెచ్చుకునే స్థితిలో మనం అందరం ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగింపు తీసుకొస్తున్నాను. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తండ్రి, నీ స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపచేయండి. భూమి మీదకి మీరు మమ్మల్ని పంపించారు, మేము తిరిగి ఎక్కడి నుంచి వెళ్ళాలి. మేము వెళ్ళే లోపు మీరు మాకు ఏ పని అప్పగిచ్చారో ఆ పని సంపూర్ణంగా చేసి వెళ్ళే కృప మాకు అనుగ్రహించమని మనం చేస్తున్నాం. మీ దాసుల్ని, కుటుంబాన్ని ఆదరించండి. అలాగే సంఘాన్ని కూడా మీరు బలపరచండి. ఈరోజు వాక్యాన్ని విన్న ప్రతి వ్యక్తి సవాలుగా తీసుకొని ఎవరి పరిధిలో వాళ్ళు మీ పని చేయటానికి కృప అనుగ్రహించమని, ఈ కూడిక ఆరాధన ఘనంగా జరిగిస్తూ వచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ.